మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వారే ఉంటున్నారని మీ సొంత పార్టీకి చెందిన నాయకులే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? వాస్తవం ఈరోజు మీకు బయట పెడతానా, మీరు దీన్ని టెలికాస్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు. ఖచ్చితంగా చేస్తామన్నా, చేయండి, నేను దేనికి భయపడను. ఇప్పుడు మిమ్మల్ని తమ్మల్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని అనొచ్చునా? ఫుల్ ప్లేజ్డ్గా విపరీతమైన ట్రోలింగ్స్. పోనీ దీన్ని ఎవరు చేస్తున్నారా అని చూస్తే అక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు. ఇది మీకు ఇబ్బందికరంగా అనిపించలేమన్నా? ఇబ్బందికరంగా అంటే జయచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డితో మిలాఖత్తై ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడకుండా జెండా కట్టి తెలుగుదేశం జెండా ధైర్యంగా వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వర్ పొక్కంటి. ఆయన సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లోకి అడుగెట్టారు. గత ఎన్నికల్లో ఆయన అప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న బలమైన కుటుంబాన్ని ఢీకొట్టారు. ఇప్పటికే ఆయన మీకెవరో తెలిసిపోయింటుంది. ఆయన మరెవరో కాదు, తంబల్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే జయచంద్రారెడ్డి గారు. నమస్తే అన్న. బాగున్నారా? బాగున్నా. ఇప్పుడు మిమ్మల్ని తమ్మల్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని అనొచ్చునా? ఫుల్ ప్లేజ్డ్గా ఇన్ఛార్జ్ అనే కదన్నా, ఇన్ఛార్జీలు మాత్రం మీటింగ్ పిలిచినాడు. ఎందుకంటే నేను గత 4-5 ఎన్నికలు చూశాను. ఎవరు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినా కూడా వాళ్ళని ఇన్ఛార్జ్గానే వ్యవహరిస్తారు. అంటే సపోజ్ ఇప్పుడు రాజంపేట సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, ఆయన కూడా ఇన్ఛార్జ్గానే వ్యవహరిస్తున్నారు. అక్కడ కార్యక్రమాలు ఆయనే చేస్తున్నారు. సో మిమ్మల్ని కూడా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ మీరు కూడా తమ్మల్లపల్లి నియోజకవర్గంలో కార్యక్రమాలు మీరే చేస్తున్నారు కాబట్టి ఆగిసి మిమ్మల్ని ఇన్ఛార్జిగా అనాలా అనొచ్చునా? తప్పకుండా అన్న, ముందుకు 200% ఇన్ఛార్జిగా నేనే ఉంటాను. ఇన్ఛార్జిగా ఉండడం కాదు, ప్రభుత్వం ఏదైతే మా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి మా ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ప్రజలకి, అంటే పార్టీలకు అతీతంగా, ఈ పార్టీ ఆ పార్టీ ఈ మనిషి ఓటు హక్కు అనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇప్పుడు మీరు చూస్తే సాధారణ మధ్యతరగతి కుటుంబం, మీరు అక్కడ చూస్తే అప్పటికే కాకులు తేరిన రాజకీయ నాయకులు తంబల్లపల్లి నియోజకవర్గంలో, అందులోనూ పెద్దిరెడ్డి కుటుంబం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో వాళ్ళని ఏ విధంగా ఢీ కొట్టాలనే ధైర్యం వచ్చింది? ఎలా ఎన్నికల్లో నిలబడ్డారంటే ఏం చెప్తారు? నేను చిన్నగా ఒకటి అడుగుతా. సాధారణ మధ్య తరగతి కుటుంబం అంటారు. ఈరోజు గొప్ప నాయకులంతా చిన్నప్పుడు వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం కానీ ఆ చిన్న ఫ్యామిలీలో పుట్టినోడికే గొప్పగా ఎదగాలనే ఆలోచనలు వస్తాయి. అట్లా వచ్చిన వాళ్ళే మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన అధినాయకులు. ఆయన కూడా సాధారణ కుటుంబం, చిన్న కుటుంబం నుంచి వచ్చి కాలేజీల్లో నాయకుడిగా వచ్చి అక్కడి నుంచి ఫస్ట్ 78లో పోటీ చేసినారు. అంతెందుకు, మీరు అంటున్నారు కదా కాకులు తీరినది పెద్ద 1,00,000 కోట్ల కంపెనీ ఇది పిఎల్ఆర్ కంపెనీ ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 3 సార్లు ఓడిపోయినారు. 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు. ఇదే మొన్న చెల్ల బాబు అన్న వాళ్ళ నాయన చేతుల్లో 3 సార్లు ఓడిపోయినారు. ఇల్లంతా సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు గత ఎన్నికల్లో చూస్తే కూటమి ప్రభుత్వము స్వీప్ దాదాపు 161 స్థానాలను చేజిక్కించుకుంది. అయితే తమ్మల్లపల్లి నియోజకవర్గంలో మాత్రం ఎడ్జ్లో త్రుటిలో తప్పయింది. దీనికి కారణాలు ఏమంటారు? నిజంగా చెప్పాలంటే అది మాకు కూడా చాలా అవమానకరమే. ఎందుకంటే రాష్ట్రం అంతా ఇంత కూటమి ప్రభుత్వం మీద ఇంత గౌరవంతో, ఇంత అభిమానంతో ఎట్లా తిరిగి ఈ అరాచక పాలన పంపించాలని చేసినారు. కానీ తమ్మల్లపల్లి, పుంగనూరు అనేది ఒక ప్రత్యేకం. మీరు ఇంతవరకు అన్నారు కదా, ఈ పెద్దిరెడ్డి ఫ్యామిలీ జనాలని ఒక భయంతో ఓట్లు వేయనీయకుండా, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేస్తే ఖచ్చితంగా మేము కూడా ఇద్దరం, నేను కానీ పుంగనూరు కానీ 2 గెలిచేటివి. వాళ్ళ ఓట్లను కూడా వాళ్ళు వేయనీయకుండా దానికంటే దారుణమైనవి ఉన్నాయి కొన్ని. నేను ఆల్రెడీ కేసు కూడా పెట్టడం జరిగింది హైకోర్టులో. ఏమంటే కువైట్లోన ఆఫ్రికాలో ఉండే వాళ్ళు కూడా ఓట్లు వేసినారు మన ఎలక్షన్లో.
ఇక్కడ తంబలపల్లి తమ్మలపల్లి ఎలక్షన్ వాళ్ళేమో అక్కడే ఉంటారు, ఓట్లు మాత్రం ఇక్కడ పడినాయి. ఇవి కూడా కొన్ని పాయింట్స్ అంతా కోర్టుకి ఇచ్చినాం, హైకోర్టు కదా, మళ్ళీ ఎంతవరకు వస్తారో తెలియదు. సో ఆ విధంగా గెలిచినాడు తప్ప ప్రజల ఓట్లతో గెలవలే వాళ్ళు. అయితే మీ స్వపక్షంలోని ప్రత్యర్థులు ఏం ఆరోపిస్తున్నారంటే జయచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డితో మిలాఖతై తద్వారా ఎన్నికల్లో పెద్దగా పార్టిసిపేట్ చేయకపోవటం వల్లే ఓటమి చెందారని మీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ సమాధానం ఏంటి? నాయకులకు ఒకటే సమాధానం, మీరే చెప్పండి. గత ఎప్పుడైతే 9.5 సంవత్సరంగా ఎప్పుడు ప్రవీణ్ టీడీపీలో గెలిచి వైసీపీకి పోయినాడు, ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు మెయిన్ పార్టీలో వచ్చే వరకు తెలుగుదేశం జెండా కట్టుకొని తిరిగిన నాయకుడు ఒక పేరు చెప్పండి నా నియోజకవర్గంలో. దాంతోపాటు ఇంత అరాచకం చేసే వ్యక్తులు, ఇంత అరాచక పాలన నడుస్తానే తంబలపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ దేనికి భయపడకుండా, ఎన్ని బెదిరింపులు వచ్చినా భయపడకుండా జెండా కట్టి తెలుగుదేశం జెండా ధైర్యంగా తిప్పిన వాళ్ళం మేము వాళ్ళతో ములాఖత్ అయితే ఈ 84,000 మంది నన్ను ఎట్లా ఆదరిస్తారు? ఇవన్నీ కేవలం ఈ ద్వారకనాథ్ రెడ్డితో కుమ్మక్కై, ఈ ద్వారకనాథ్ రెడ్డి కోవట్లు వీళ్ళు చేసే ఆరోపణలు తప్ప నిజమైన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరు ఈ ఆరోపణలు చేయరు. అంటే మీరు చెప్పేది గత ఎన్నికల్లో మీ పార్టీ నేతలే మీకు వెన్నుపోటు పడిచారని అంటారు? ఖచ్చితంగా ఎలా జరిగింది. ఏ విధంగా? చిన్నది ఇప్పుడు మీరు అన్నారు సాధారణ మధ్యతరగతి కుటుంబం అని. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్టేజ్కి రావాలంటే ఎంత కష్టపడాలో మీకు తెలుసు. దాన్ని కొంత మాదే అయితే రాజకీయం అనేది మా ఫ్యామిలీకే సంబంధించినది. రాజకీయం అంటే మేమే చేయాలా. ఎప్పటికీ తంబలపల్లి నియోజకవర్గం వెనకబడి నియోజకవర్గానే ఉండాలా. ఇప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనో తంబలపల్లి వెనకబడి నియోజకవర్గమే. 75 ఏళ్ళ స్వతంత్ర భారతంలోనో తంబలపల్లి నియోజకవర్గం వెనకబడి నియోజకవర్గమే. ఎప్పటికీ వెనకనే నెట్టేయలేదని ఒక దురుద్దేశంతో ఈ రాజకీయ దురంధరులు, మేము రాజకీయంలో పండిపోయినామని చెప్పుకునే ఈ ఎక్స్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తొత్తులు కొందరు ద్వారకనాథ్ రెడ్డికి అమ్ముడు పోయినారు తప్ప జయచంద్రారెడ్డి యాబుద్ద అమ్ముడు పోలే, యాబుద్ద అమ్ముడు పోడు. అది ఎప్పుడైనా మీరు నా రికార్డు ఎప్పుడైనా తీయచ్చు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎవరు ద్వారకనాథ్ రెడ్డిని మాట్లాడినారు, ద్వారకనాథ్ రెడ్డి నా మీద అంటున్నారు కదా, ఈ నాయకులు కాల్ లిస్టులు తీసి వాళ్ళ భాగవతాన్ని బయట పెట్టితే ఇంకా బాగుంటుందని నేను ఆలోచన. కాదనా, ఇప్పుడు మీరు ఎన్నికల్లో తంబలపల్లికి వచ్చారు, రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి వరకు శంకరు ఇన్ఛార్జిగా ఉన్నారు, వ్యవహరిస్తా ఉన్నారు. ఓకే, ఈసారి సమీకరణలో భాగంగా మీకు టికెట్ వచ్చింది. కానీ అటు చూస్తే బలమైన అభ్యర్థి ద్వారకనాథ్ రెడ్డి. ఇప్పుడు మీరు అందరినీ కలుపుకొని, అంటే శంకర్ని కానీ ఏవి కుటుంబాన్ని కానీ అందరినీ సమన్వయం చేసుకుంటే కానీ అటువంటి అభ్యర్థిని ఢీ కొట్టలేరు. వీళ్ళని సమన్వయం చేసుకునేందుకు మీరేం ప్రయత్నాలు చేయలేదన్నా? చాలా ప్రయత్నాలు చేసినామన్నా. శంకర్ యాదవ్ గారిని కలుపుకోవడానికి కాదు, ఆయన కలవడానికి మేము ప్రయత్నం చాలా చేసాం. దాదాపు 9-10 సార్లు ఫోన్లు చేసింటాం. ఏ రోజు ఫోన్లకు ఆయన రెస్పాండ్ కాలే. ఆయన అనుచర వర్గంతో కూడా 2-3 మనము చెప్పడం జరిగింది, మేము కలుస్తాం ఒకసారి అని. ఆయన మాతో అలో చేయాల. అది ఎందుకు చేయాలి అనేది ఆయన సొంత విషయం, మాకు తెలియదు. అది ఆయన ఎప్పుడు కాన్స్టిట్యూన్సీకి వచ్చింది కూడా లేదు. ఎందుకు ఇన్ఛార్జిగా ఉండి 5 సంవత్సరాల్లో నాకు తెలిసి 4-5 సార్లు వచ్చినాడు. దానికంటే ఆయన మారడానికి కారణం ఏమనేది మనకు తెలియదు. ఎందుకంటే మెయిన్ అంగళ్ళు కేసులో ఆయన మీద కేసే లేదు కదా. ఇప్పుడు అంగళ్ళు కేసులో మొదటి వ్యక్తి ఆయన మీద ఎందుకు కేసు లేదు? పెద్ద సీఎం 3 సార్లు సీఎం, మాజీ సీఎం, ఇప్పుడు ప్రజెంట్ సీఎం, ఆయన మీద కేసు. పెద్దిరెడ్డి కుటుంబంతో మిలాఖత్ అయ్యారంటారా? అంతే కదా. ఆయన ఒకటే కాదు, ఆయన అనుచర వర్గం ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తారో వాళ్ళలో 50%, 60% మంది కూడా లేదు. చూసుకోండి మీరు. ఎందుకు మీకు శంకర్ గారికి గ్యాప్ ఎక్కడొచ్చింది, ఎందుకు వచ్చింది? నాకు గ్యాప్ ఏం లేదు, శంకర్ గారితో పరిచయము లేదు, గ్యాప్ లేదు. నాకు ఆయనతో పెద్దగా పరిచయము లేదు. ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను ఇంతకుముందు. లేకపోతే మా పార్టీ నేను ఆయన సమన్వయం చేసుకొని పోవాలని చాలా ప్రయత్నం చేసినాను. ఆ ప్రయత్నం నేను విఫలమైనాను అంతే. సో ఈ విషయం జిల్లా నాయకత్వం దృష్టి కానీ అధిష్టానం దృష్టి కానీ తీసుకెళ్లి అందరికీ తెలుసు. మా జిల్లా నాయకత్వానికి తెలుసు, మా అధినాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. అందరూ కూడా ఇంకా ప్రయత్నం చేసినాడు కదా, ఇంకా చేసేది ఏముందనే దాంట్లోనే ఉన్నారు. కానీ నన్ను ఏమి ఇది చేయలేదు. కానీ తంబలపల్లి నియోజకవర్గంలో మీ ప్రత్యర్థి వర్గం ఏమంటున్నారంటే మొత్తం టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ మా వైపే ఉన్నారు, జయచంద్రారెడ్డి వైపు లేరు అని ఆరోపిస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? ఇప్పుడు టీడీపీ నాయకులు పదే అంటున్నారు.
టీడీపీ నాయకులు అంటే ఎవరు? పార్టీని ఆదరించేవాడా టీడీ నాయకుడా, లేదంటే వ్యక్తి కోసం 10 మంది 20 మంది డబ్బా కొట్టుకునే వాళ్ళ నాయకులు? ఒకసారి చెప్పండి. తెలుగుదేశానికి సంబంధించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ అనుచరులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా పార్టీ కోసం పనిచేస్తున్నారు, మా కోసం ఉన్నారు. మేమంతా పార్టీ కోసం నేను కూడా మొదటి నుంచి మీరు చూసుకోండి నా ఇంటర్వ్యూలు ఏదైనా, నేను ఒకటే చెప్పిన, వ్యక్తుల కోసం పోవద్దండి. లక్ష్మీదేవ్ వర్గము, శంకర్ యాదవ్ వర్గము, ఇంకొకరు వర్గము అని పోతే ఎప్పటికీ పార్టీకి ఇబ్బంది అవుతుంది. ఈరోజు నేను సమర్థుడని ఈ తమ్మలపల్లి నియోజకవర్గంలో ప్రాబల్యం చూపిస్తాడు, గెలిచి తీసుకొస్తాడని చెప్పేసి నన్ను పంపించినారు. మనం అధినాయకులకి ఇవ్వాలి రెస్పెక్ట్. నేను కూడా ఈ రోజు కూడా అదే చెప్తాను, నా వర్గం అన్న ఉండొద్దండి. మీరు పార్టీ వర్గం, తెలుగుదేశం పార్టీ వర్గం, మీకు గుర్తు ఉండాల్సిన తెలుగుదేశం గుర్తు ఉండాలి అంతే. నేను జయచంద్రారెడ్డి ఇంకోడ కాదని ఇది ప్రతి ఒక్క నాయకుడు చెప్తాను. మీరు చెప్తాను కొంతమంది, అది వాళ్ళ వ్యక్తిగతం, నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ముందర పోతా అంటే దాని వెనకలాగేటోళ్ళు చాలా మంది ఉంటారు, దాని గురించి మనం పట్టించుకోకూడదు. మనం చేసే పని మీద శ్రద్ధ ఉండాలి, దాన్ని నమ్ముకోవాలి. పలానా పని చేస్తాను, ఈ పని మనం నమ్ముకుంటేనే దాని ఫలితం అనేది చూస్తామనేది ఆ ఉద్దేశంతో నేను ముందర పోతాను. కానీ ఈ కొందరు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి దాని గురించి పెద్దగా పట్టించుకో. కానీ నేను మీ పైన సోషల్ మీడియాలో నేను చూశాను, ఎందుకంటే మీ పేజ్ నేను కూడా ఫాలో అవుతా ఉంటాను. విపరీతమైన ట్రోలింగ్స్, విపరీతమైన ఆరోపణలు. పోనీ దీన్ని ఎవరు చేస్తున్నారా అని చూస్తే అక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులే ఉన్నారు. ఇది మీకు ఇబ్బందికరంగా అనిపించలేదన్నా? ఇబ్బందికరంగా అంటే ఆ ట్రోలింగ్లు కనుక చూస్తే చాలా బాధేస్తారు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళిపోతానంటే ఈవెన్ పర్సనల్ లైఫ్ లోకి తీసుకొని చేస్తాను. అది బయట వాడు చేస్తా మనం ఎదుర్కోవచ్చు, ఇంట్లో వాడు చేస్తానడా లేకపోతే వాడు వైసీపీ కోవర్ట, వాడు ఎవడు అనేది మనకు తెలియదు. దానికోసమని ఇంక మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు వాడు సోషల్ మీడియాలో కొట్టుకొని ఎంతసేపు కొడతాడు వాడు, ఎందుకు ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇట్లాంటి చెత్త విధులు చేసిన పనికి ఆల్రెడీ పార్టీకి లాస్ అయినాం, గెలవాల్సిన సీట్ని ఓడిపోయినాం. ఇప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చేయాల్సింది ఒకటి, మన ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు ఊహించండి, రాష్ట్రంలో ఊహించినంత మెజార్టీతో ప్రభుత్వం ఏర్పడిన ప్రభుత్వంలో వచ్చే ఫండ్స్ని కరెక్ట్గా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అందించడమే ఒక దైవంగా పనిచేస్తాను. ఈ సోషల్ మీడియాలో దీని గురించి నేను పెద్ద ఆరోపణలు పెద్ద పట్టించుకోను, పెద్దగా చూడను కూడా చూడను. కాకపోతే ప్రధానంగా ఇప్పుడు జయచంద్రారెడ్డి మీద ఆరోపణలు చేస్తున్నది ఏమిటంటే, జయచంద్రారెడ్డి తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జయచంద్రారెడ్డి మొత్తం అధికారులందరినీ ఏకం చేసుకున్నారని, అంటే ఆ నియోజకవర్గంలో కీలకమైన బాధ్యతలంతా తన అనుచరులకే ఇస్తున్నారని, అందులో ప్రధానంగా పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వారే ఉంటున్నారని మీ సొంత పార్టీకి చెందిన నాయకులే ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? అది మీరే అంటున్నారు కదా నా ఆరోపణలని. ఇప్పుడు పెద్దిరెడ్డి మనసు అయితే వాడు నా దగ్గర ఉన్నాడంటే వాడు తెలుగుదేశం కార్యకర్త, తెలుగుదేశం నాయకులే నా దగ్గర ఉంటారు. కానీ పెద్దిరెడ్డి మనుషులు నా దగ్గర ఉన్నారు, అది ఆరోపణ మాత్రమే అంతే. కానీ వాళ్ళు తెలుగుదేశం జెండానే వేసుకొని ఉంటారు కదా, వైసీపీ అయినా కూడా మీ పార్టీ జెండానే వేసుకుంటారు కదా. మీ పార్టీ కార్యకర్త మీ దగ్గర ఉండరు కదా. అలా ఒకటి జరుగుతున్నది ఏమంటే, వాస్తవం ఈరోజు మీకు బయట పెడతాను, మీరు దీన్ని టెలికాస్ట్ చేస్తారో చేయరో నాకు తెలియదు. ఖచ్చితంగా చేస్తాం, చేయండి. నేను దేనికి భయపడను. నేను చిన్న 3 కిలోమీటర్లు చెప్పులు లేకుండా నడిచి చదువుకొని వచ్చిన నేను దేనికి భయపడను, ఏ ఒకరికి భయపడను. ఈరోజు అందరూ భయపడి ఆఫ్రికాలో 8 దేశాల్లో వ్యాపారాలు చేస్తాను, అర్ధరాత్రుల్లో కూడా తిరుగుతాను నేను ఆఫ్రికాలో. భయం అంటూ లేదు నాకు. ఆ భయం లేదు కాబట్టి భగవంతుని దూరం తీసుకొచ్చింది. జరుగుతున్నది ఏమంటే తమ్మలపల్లి నియోజకవర్గము పేదరికము, ఒక మున్సిపాలిటీ కానీ ఒక పెద్ద టౌన్ కానీ ఏమీ లేకపోవడం వలన వచ్చే ఫండ్స్ని అడిగేవాడు లేక ఈ గతము పాలించిన నాయకులంతా 50 to 60% కరప్షన్తో నాశనం చేసినారు. నేను ఒకటి అడుగుతా, మీరు ఒక ఎడ్యుకేటెడ్గా, మీరు ఈరోజు గత ప్రభుత్వం కానీ అంతకుముందు మన ప్రభుత్వం కానీ నియోజకవర్గానికి మినిమంలో మినిమం 1700 నుంచి 1800 కోట్ల రూపాయలు ఫండ్స్ ఇచ్చింది. తమ్మలపల్లి నియోజకవర్గానికి, తమ్మలపల్లికి 1800 కోట్ల రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీకి ఇస్తే, 1800 కోట్ల రూపాయలు 1800 కోట్ల రూపాయలు ఒక కాన్స్టిట్యున్సీకి వస్తే కాన్స్టిట్యున్సీని ఎట్లా డెవలప్ చేయకూడదు? మళ్ళీ ఎక్కడ పోతున్నాయి డబ్బులు? గత 5 సంవత్సరాలు వీళ్ళు చెప్తున్నారు కదా,
వైసీపీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఇది చేసింది అది చేసింది డబ్బా కొట్టుకుంటున్నారు కదా. గత 5 సంవత్సరాల్లో తమ్మోళ్ళపల్లి నియోజకవర్గంలో వాళ్ళు చేసిన ఒక పని చూపించి శాశ్వతమైన పని. నేను రోడ్లు వేసినానంటే ఒప్పుకోను. రోడ్లు వేసిన పిఎంజిఎస్వై సెంట్రల్ గవర్నమెంట్, అది రూరల్ కనెక్టివిటీ. అది కాదు డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే ఏంది? నీతో ఉన్న 10 మందికి ఉపాధి కలగాల, అన్నం లేక ఆకలితో ఉన్న కడుపు నిండల్లా. దీనికి కావాల్సినవి ఏమన్నా చేసినారా? చింతపండు ప్రాసెసింగ్ యూనిట్ అన్నావు, కురవలకోటలో చింతపండు వస్తుంది, రైతులు ఉన్నారు. ఈ పొద్దుడికి వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏదో అన్నిట్లున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, టమాటో ప్రాసెసింగ్ యూనిట్ అన్నా, ఏ ఒకటైనా వచ్చిందా? నేను కూడా ఆ ప్రాంతవాసి, నాకు తెలుసు కాబట్టి. నేను ఇక్కడ జర్నలిస్ట్ గా ఉన్నా కూడా ఎన్నోసార్లు కథనాలు రాశాను. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెనకబడ్డ నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది తంబలపల్లి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి 1800 కోట్లు వచ్చాయి. అంత అమౌంట్ అక్కడ పెడితే మా ప్రభుత్వం 1800 కోట్లు ఇచ్చింది, 1700. అదే నేను అడుగుతున్నా, ఎక్కడ పోయినాయి? నేను అనేది డబ్బులు బడ్జెట్ నువ్వు ఇయడము, పేపర్ల మీద చేయడము, ఏదో వర్కులు చేసినావు, ఆ వర్క్ చేసినావు, ఈ వర్క్ అది కాదు. ఒక ప్రణాళికబద్ధం ఉండాలి. ఈ పొద్దు మదనపల్లి నేను చదివినప్పుడు, నేను 92-94 ఇక్కడ ఇంటర్మీడియట్, నేను ఇక్కడ సిద్ధార్థ కాలేజీలో చదివినా. ఇక్కడ నేను చదివేటప్పుడు ఇవన్నీ బీడి భూములు. 1994 ఈ పొద్దు ఎంత ఉన్నాయి భవనాలు, ఎంత పెద్దగా విస్తరించింది. మళ్ళీ తమ్మలపల్లి ఒక ఊరు చూపించండి ఏ విధంగా, తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీలో. ఇది ఏంటంటే పాలించి ఎవరైనా కూడా నాయకుడు అనేటోడు, రాజకీయాల్లోకి వచ్చే నాయకుడికి ఎవరికైనా కూడా ఒక విజన్ ఉండాల. రేపు ఏం చేయాలా? మా నాయకుడు అన్నాడు 97-98లోనే 2020 విజన్ 2020 అన్నాడు. మీకు కూడా బాగా గుర్తు. ఆ 2020 అంటే అందరూ నవ్వినారు. కానీ ఒక చిన్న సైబర్ సిటీ కట్టి 50,000 స్క్వేర్ ఫీట్ ఒక బిల్డింగ్ కట్టి మొత్తం ప్రపంచాన్ని నాటికి తీసుకొచ్చినాడు. అదే హైటెక్ సిటీ రోజు. అది విజన్. అలాంటి విజన్ ఉన్న నాయకుడు ఒక్కడన్నా మా తమ్మలపల్లి నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఉండింటే ఖచ్చితంగా ఇంకా మా ఇది బెంగళూరుకి దగ్గర, చెన్నై పోర్టుకి దగ్గర, మదనపల్లితో పాటు అది కూడా డెవలప్ అయ్యారు. నేను ఇవన్నీ చేయడం వలన ఎక్కడ మేము మసకబారిపోతామో, ఇంత చిన్నవాడు దీనికి ఏమీద ఆశ లేదు, అన్ని అనుభవించి వచ్చినాడు, పేదరికం అనుభవించినాను, సంపాదించడం తెలుసు, ఉద్యోగం చేసినాను, బాసిజం తెలుసు, వ్యాపారాలు చేసినాను. ఇట్లాంటి వాడు రాకూడదని ఒక దురుద్దేశంతో ఇవైతే రాజకీయ దురందుర్లు మేము సీనియర్లు అని చెప్పుకున్నాం. వాళ్ళ మాటలకు రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నియోజకవర్గం కాబట్టి, పల్లెలోళ్ళు కాబట్టి వాళ్ళు కొంత ఎఫెక్ట్ చూపించగలిగినారు. దానికి దొంగ ఓట్లు ఇవి రెండే. నాకు కూడా మదనపల్లి లాంటి టౌన్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఏం చేసినా కూడా టౌన్లో అవేర్నెస్ ఉంటుంది కాబట్టి నేను మినిమం 20-25 వేల మెజార్టీతో గెలిచేటోళ్ళు. ఇప్పుడు మీరు అంటున్నారు తమ్మలపల్లి నియోజకవర్గం పూర్తి వెనకబాటు గురైంది, ఇంత నిధులు వచ్చాయి. కానీ ఒకటి, తమ్మలపల్లి నియోజకవర్గంలో అతి పెద్ద పట్టణం బీకొత్తకోటని మున్సిపాలిటీగా మార్చాలనుకున్నారు, కమిషన్ కూడా పెట్టారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా అధికారాలు లేదు. అసలు ఊరికే నామకే పేరుకే మున్సిపాలిటీ అంటున్నారే కానీ మున్సిపాలిటీకి ఉన్న అర్హతలో ఇంతవరకు ఏమాత్రం కల్పించలేదు కొత్తకోట కంటే. మీరేం చెప్తారు? మీరే చెప్పారన్న. ఇప్పుడు మున్సిపాలిటీ చేయాల, నగర పంచాయతీ చేయాలా అనేది ఏంటంటే కొత్తకోటలో ఉన్న వాళ్ళ వ్యతిరేకతను దాంట్లో సర్పంచ్ ఎలక్షన్లో ఎంపీటీసీ అది ఉంటే అట్లనే ఉంటే మండల స్థాయిలో ఉంటే ఆడ మనకు గ్రిప్పు లేదు. మళ్ళీ కొత్తకోటలో మనం లేము, వైసీపీ స్ట్రాంగ్గా లేదు అనే దురుద్దేశంతో దాని ఒక నగర పంచాయతీగా ఒక పేరు రాసేసి, నగర పంచాయతీ అని పేరు రాసేసి ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 10-15 ఊర్లలో ట్యాక్సులు వాళ్ళు కట్టలేక ఇప్పుడు కూడా తనకలాడతాను, కట్టడం లేదు కొత్తకోటలో, కట్టలేకపోతాను. ఇప్పుడు నువ్వు నగర పంచాయతీ చేయాలనుకున్నావు, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు చేయాల్సిందేమి? ఆడికి పోయినావు, కుప్పం పోయినావు, ఇక్కడ తమ్మలపల్లి వాళ్ళు, పొంగునూరు వాళ్ళని అందరినీ పిలిచిపోయి ఆడ దొంగోట్లు వేయించినావు. నేనేదో చంద్రబాబు నాయుడిని ఇది చేస్తా, ఈసారి ఓడిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పి ఆడికి పోయి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇష్టానికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టుకున్నావు. ఖర్చులు పెట్టి ఏం చేసినావు? నువ్వు ఇప్పుడు 11 సీట్లకు వచ్చినావు. అదే నీకు నీ నియోజకవర్గం, ఇదే పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఉన్న నియోజకవర్గం తమ్మలపల్లి నియోజకవర్గంలో మళ్ళీ కొత్తకోటలో ఎందుకు నువ్వు ఎలక్షన్ పెట్టలే? నువ్వు ఎలక్షన్ పెడితే అక్కడ ప్రజా పరిపాలన వస్తుంది, ప్రజా పరిపాలనలో నిరూపణ అవుతుంది. నువ్వు ఎన్ని రకాలు, నువ్వు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. తమ్మలపల్లి నియోజకవర్గంలో అన్ని ఇనానిమస్ చేసినావు నువ్వు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, తమ్మలపల్లి మొత్తం జిల్లా అంతా. నువ్వు కొత్తకోట కూడా చేసుకోండొచ్చు, కానీ నీకు చిత్తశుద్ధి లేదు. కాన్స్టిట్యున్సీ డెవలప్ చేయాలని చిత్తశుద్ధి లేదు. నువ్వు చెప్తున్నారు కదా వెనకబడి, దీన్ని వెనకబడలానే ఉండాలనుకుంటున్నారు కానీ వెనక ఎందుకు పడింది, డెవలప్ ఎందుకు చేయాలని అనుకోలేదు. అదొక్క ఈ
పాలకుల లోపం తప్ప కాన్స్టిట్యున్సీ లోపం కాదు, జనాల లోపం. ఇప్పుడు జయచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఓకే మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, నియోజకవర్గ అభివృద్ధికి ఏం డెవలప్మెంట్ ఏం చర్యలు తీసుకుంటున్నారు, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏముంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు గెలుచుంటే వేరే రకంగా ఉండేది. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళం, ఓడి ప్రభుత్వంలో ఉన్నాం, ఓడిపోయినా కూడా మీరు ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా. కాబట్టి అప్పుడు మాకు గేట్లు అన్నీ ఓపెన్ ఉంటాయి. ఇప్పుడు వేరే వాళ్ళతో అడిగి గేట్లు ఓపెన్ చేయించుకోవాలా. ఏదైతే మేము మాట ఇచ్చినామో మన నియోజకవర్గ ప్రజలకి ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ దీనిల మీద ప్రణాళిక ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. ల్యాండ్ అక్విజిషన్కి ఎక్కడెక్కడ పాసిబిలిటీస్ ఉన్నాయి ఏమి చూస్తాను. కానీ దురదృష్టం మన నియోజకవర్గంలో తంబాపల్లి నియోజకవర్గంలో 70,000 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉండేది. ఈ పొద్దు దాన్ని 37,000 ఎకరాలను ఆక్యుపై చేసుకున్నారు, ఎవరు ఆక్రమించుకున్నారు. ఎవరు? పిఎల్ఆర్ గ్రూప్, పిఎల్ఆర్ ఫ్యామిలీ. ఎంత 30,000 37,000 ఎకరాలు మీ ప్రభుత్వం ఉంది కదా రూలింగ్ లో. అందుకనే మా ప్రభుత్వం వచ్చిన ఈ 3 నెలల్లోనే 10,000 ఎకరాలు రివర్ట్ తీసుకొచ్చినాం. ఇంకా 27,000 ఎకరాలు ఈ రెవెన్యూ సదస్సులో కూడా రివర్స్ తీసుకొచ్చి మేము మాట ఇచ్చినట్లు వీళ్ళలాగా దొంగవి కాకుండా వీళ్ళు చెప్పినట్లు టమాటా ప్రాసెసింగ్ యూనిట్ ఎన్నో కోట్లు 100 కోట్ల లాభాలు వస్తాయి, 1000 ఫార్మర్స్ ఇదైనా ఇట్లా బ్లఫింగ్ చేసి సామాన్య ప్రజలను మోసం చేసేటట్లు కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఖచ్చితంగా 1 లేదా 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ ఖచ్చితంగా తీసుకొస్తాం తంబాపల్లి నియోజకవర్గం. ఇంకొకటి కూడా మీ వాళ్ళని అనుకోండి, అది ఆరోపణ ప్రచారాలు చేస్తున్నది ఏమంటే గత ఎన్నికల్లో వైసీపీలో చక్రం తిప్పిన నాయకులు ప్రస్తుతం టీడీపీలోకి వచ్చి మీ పేరు చెప్తూ దందాలు వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రచారం ఈ మధ్య ఎక్కువగా చేస్తున్నారు. దీనిపైన మీరేం చెప్తారు? రండి ఒక చిన్నది చెప్తా. ఈ శంకర్ యాదవ్ ఉన్న రోజుల్లో పార్టీని కమిషన్లు అని చెప్పేసి భ్రష్టు పట్టించినారనేది ఒక ఆరోపణ మన వాళ్ళు అందరూ చెప్తా అన్నారు. వాస్తవం నాకు తెలియదు, నేను రాజకీయాల్లో లేను కాబట్టి నాకు తెలియదు. ఇప్పుడు ఏదైతే గ్రూప్ ప్రచారం చేస్తానో వీళ్ళు ఆ కోవకు చెందిన వాళ్ళే. నేను మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్కడిని కూడా పంచాయతీకి సంబంధించినవి చిన్న టెంపరీ ఉద్యోగాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అభివృద్ధి ఎన్ఆర్జీసీ ఫండ్స్ కానీ ఏవైనా కూడా గ్రామంలో ఉన్న నాయకులు కార్యకర్తలను ఆఫీసుకి పిలిపించి మాట్లాడి పలానా చేయండి, పలానా చేయండి, ఈ విధంగా పోతాను. మీరు అన్నట్లు ఎవరైనా డబ్బులు తీసుకుంటున్నారు అనేది నా దృష్టికి వస్తే ఖచ్చితంగా నేను ఉపేక్షించన్నా కేసులు పెట్టిస్తాను. ఎవరైనా నా పక్కన నా సొంత మనుషులైనా కూడా నాకు తెలిసి నా వాళ్ళు ఎవరు తప్పు చేయలేను. ఆ తప్పు చేయడానికి నేను ఈ రాజకీయాలకు రాలేదు. వాళ్ళకి తెలుసు, బాగా నా గురించి తెలిసిన వాళ్ళకి అందరికీ తెలుసు. నా మనుషులు ఎవరు కూడా ఇట్లాంటి తప్పులు చేయరు. అలాగే జయచంద్రారెడ్డి పైన మరో బలమైన ఆరోపణలు వాళ్ళు చేస్తున్నది ఏమంటే జయచంద్రారెడ్డి గారు తమ సామాజిక వర్గానికి తప్పితే ఇతర సామాజిక వర్గాలను పూర్తిగా విస్మరిస్తున్నారు అన్న ఒక బలమైన ఆరోపణ చేస్తున్నారు. దీనిపై మీరేం చెప్తారు? అన్నా మీరు దీన్ని ఏం లేదు, నా న్యూస్ కానీ ఇంకోటి కానీ ఒకసారి చూడండి. నా సామాజిక వర్గం అనేది చాలా తక్కువ ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఒక 84,000 మంది నన్ను ఆదరించినారు. ఈరోజు 84,300 మంది నాకు ఓట్లు వేసినారు. వాళ్ళు నా సామాజిక వర్గం ఒకటే వేసేస్తారు, అందరూ వేస్తారు. మేము కూడా అందరికీ న్యాయం చేయడానికి పోతాం. కానీ సామాజిక వర్గాలను ఈ కుల భేదాలను ఇవి పెట్టడం మా చేత రాదు. అట్లాంటివి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయలేము. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాల, రాష్ట్రంలో నాకు తెలిసి తంబల్లపల్లిలో ఉండే పరిస్థితి ఎక్కడా లేదు. ఇప్పుడు జయచంద్రారెడ్డి మీద వైసీపీ వాళ్ళు లేకపోతే ఇతర పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తే ఏదో ఉంది, ఏదో ఆరోపణలు చేయటం దాంట్లో ఏదో ప్రతిపక్షాలు కాబట్టి చేస్తారు. మీ సొంత పక్షమే మీ మీద ఆరోపణలు చేయటం దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? నాకు కూడా అర్థం కాదు, మీరే చెప్పండి. అది ఇప్పుడు ఇందాక చెప్పా కదన్నా, ఇప్పుడు మనం చేయాలనుకుంటాను ఇప్పుడు నేనేం చేస్తా, ఎంతసేపు నాకు నియోజకవర్గము ఒక స్టేజ్కి రావాలనుకుంటాను. ఇప్పుడు ఒక బిడ్డ ఒక స్టేజ్కి రావాలంటే తండ్రి ఏం చేస్తాడు? కష్టపడతారు. అతను చదివించడానికి ఉండే ఆస్తులు అమ్ముకుంటాడు. ఆయన ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు. బిడ్డ చదువుకోవాలనుకున్న దానికి పంపిస్తాడు. నా పరిస్థితి అదే. నా పరిస్థితి ఏమంటే 75 ఏళ్ల చరిత్రలో ఏ పరిశ్రమ కూడా లేని నియోజకవర్గం తంబాపల్లి నియోజకవర్గం. సో దీన్ని ఆ స్టేజ్కి ఎట్లా తీసుకుపోవాలనే ఉద్దేశంతో తీసుకున్న ఎంప్లాయీస్ని కానీ తీసుకున్న అక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ వీటిని అన్నిటినీ ఒక గోల్తో ముందరకు పోతాను.
ఈ చిన్న ఇది చెప్తాను కదా, ఇప్పుడు ఈ వీళ్ళ మనసులో వాళ్ళ మనసులో కొందరు తత్తులు మనం అందరికీ నచ్చం. ఇప్పుడు నేను కూడా చేయొచ్చు, సరే మీ ఇష్టం వదిలేసాను. నేను కూడా శంకరాద్రి మాదిరి బెంగళూరులో కూర్చొని, లేకపోతే ప్రవీణ్ కుమార్ రెడ్డి మాదిరి హైదరాబాద్లో కూర్చొని ఈ పక్కన రాకపోతే నాకు 4-5 మందే ఉంటారు మండలానికి నన్ను ఫోన్లు చేసేవాళ్ళు. మిగతా వాళ్ళకి నేనేం చేయాలో తెలియదు, వాళ్ళు ఎవరిని అడగాలో తెలియదు. అట్లాంటి టైంలో ఇట్లాంటి కరప్షన్ బాగా బానిసలైన వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తారు తప్ప, కరప్షన్కు బానిసలైన తెలుగుదేశం అని చెప్పుకునే నాయకులు వాళ్ళు తెలుగుదేశం కాదు. వాళ్ళు అవసరం కోసం పార్టీకి రంగు పూసుకుంటారు అంతే. ఇంకోటి ఏమంటే ప్రధానంగా ఎలక్షన్స్ సంబంధించి మీరు అంటున్నారు కాబట్టి, గత ఎన్నికల్లో లాస్ట్ 2 రోజులు జయచంద్రారెడ్డి గారు డబ్బు ఖర్చు పెట్టకపోవటం వల్లే, అంటే కొంచెం ఎలక్షన్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్లే ఓటమి చెందారని మీ ప్రత్యర్థులు మీ పార్టీకి చెందిన వారే ఆరోపిస్తున్నారు. దీనిపైన డబ్బులు అనేది మీకు తెలిసిందే, వాళ్ళంటే మూర్ఖులు, వాళ్ళకంటే తెలియకపోవచ్చు. మీలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి తెలిసిందే. 48 గంటల ముందు ప్రచారం చేయకూడదు, క్యాండిడేట్ బయట తిరగకూడదు, అది మీకు తెలిసిందే కదా. 48 గంటల ముందు వరకు ఖర్చు పెట్టిన ఎలక్షన్ నిబంధనలకు ఎంత ఉంటుందో అంత ఖర్చు యా క్యాండిడేట్ అయినా పెట్టుకుంటాం, తర్వాత కూడా పెట్టుకుంటాం, బూతుల ఖర్చులు ఇవి అవి పెట్టుకుంటాం. దీన్ని ఆ విధంగా చూడాలా. 48 గంటల వరకు చేయలేదు, 48 గంటలు గమ్మున అంటే 48 గంటలు అంటే ఎలక్షన్ కమిషన్ పెట్టి రూల్స్ని నేను అధిగమించాలనా, వాళ్ళ రూల్ని ఖాతరు చేయకుండా నేను బయట రావాలన్నా, అంటే డిస్క్వాలిఫై కావాలన్నా? ఇది ఇంగిత జ్ఞానం ఇంత మాత్రం చదువుకున్నోడికైనా జ్ఞానం వచ్చే 48 గంటల ముందు ఆ ప్రచారాన్ని ఆపాలి. ఎవరైనా ఆపేది అదే నేను చేసిన. ప్రచారాన్ని ఆపేసి నా అనుచరులతో నాతో కూర్చొని మాట్లాడుకుని ఆఫీసులో కూర్చొని అందుబాటులో అందరికీ ఫోన్లో అందుబాటులో ఉండి ఆఫీసులో ఉండి దానికి 48 గంటలు చేసిన ఎక్కడ పోతారన్న? ఎలక్షన్ ముందు ఎవరైనా పోతాడా క్యాండిడేట్ అడిగన్నా? ఇదంతా ఒక కుట్రపూరితంగా ఈ ద్వారనాథ్ రెడ్డి అనే ఒక ఇలిటరేట్ ఫెలో, చదువు లేదు సంస్కారం లేదు, కుట్రపూరితంగా నా మీద బురద జల్లి, నేను ఇందాక చెప్పిన రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న భయస్థులు ఉన్న ఈ నియోజకవర్గంలో ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి చేసింది తప్ప మేము ఎక్కడ పోతామనేది ఎక్కడ పోమనేది మీ మీడియాకే బాగా తెలుసు. అంటే మీరు చెప్పేది ఏమంటే మీ సొంత పార్టీ నాయకులే మీకు సహకరించకపోవడం వల్లే ఓటమి చెందారంటారు. ఖచ్చితంగా 50 నుంచి 55 బూతుల్లో వీళ్ళు పార్టీ అని చెప్పుకొని అవతల వ్యక్తికి పూర్తిగా సహకరించినారు. ఓకేనా? ఇప్పుడు తంబలపల్లి నియోజకవర్గంలో అంటే మీ పార్టీ అధిష్టానం ఆరోపించినట్లు గత 5 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున భూ కబ్జాలు జరిగాయని, పెద్ద ఎత్తున భూ దోపిడీలు జరిగాయని, దౌర్జన్యాలు జరిగాయని అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు, ఆరోపణలు చేశారు. ఇప్పుడు రూలింగ్ లేక వచ్చారు. ఈ 100 రోజుల్లో మీరు ఎంతో ఆరోపణలు చేశారు, వైసీపీలు చేశారని. ఇప్పటి వరకు ఏం చేశారంటే ఏం చెప్తారు మీరు వైసీపీ? ఒకటి, ఇప్పుడు మేము ఆల్రెడీ వాళ్ళ మైనింగ్స్ మీద ఎంక్వైరీలు వేసాం. తంబలపల్లి ఇచ్చాం, కంప్లైంట్స్ ఇచ్చాం, శాండ్ మైనింగ్ మీద ఇచ్చినాం, గ్రానైట్ మీద ఇచ్చినాం, రోడ్ మెటల్ మీద ఇచ్చినాం. ఒకటి అడుగుతాను మిమ్మల్ని, తంబలపల్లి నియోజకవర్గానికి పిఎల్ఆర్ కంపెనీ తప్ప వేరే ఉంది, స్టోన్ క్రషర్ కూడా లేదంటే మీరు నమ్ముతారా? నాకు తెలియదు, నీకు డీటెయిల్స్ ఇస్తా. అంటే నాకు తెలిసి తంబలపల్లి కాన్స్టిట్యూన్సీలో నా మిత్రులే కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు, సేమ్ బిజినెస్ అని తెలుసు నాకు. క్రషర్లు ఉన్నాయి ఎవరికన్నా? అప్పుడు నడుపుతా ఉన్నారు. అప్పుడు కాదు, గత 5 సంవత్సరాలు. గత 5 సంవత్సరాల్లో నాకు తెలియదు. అది మన పరిస్థితి. మొత్తం అంటే లాక్కున్నారా కొనుక్కున్నారా? మీరు చెప్పాలి, మీరు చెప్తాను. మీ ఫ్రెండ్స్ చేసిన వాళ్ళే అడగండి, చెప్తారు పాపం ఎంతమంది బలైనారు. అంటే కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్కడు కూడా ఒక్క వ్యాపారం చేయడానికి కానీ, ఒక ల్యాండ్ కొనడానికి కానీ, ఇంకోటి దానికి కానీ ఏమీ లేదు. ఇది ఒక లెబనీస్ రూల్, తాలిబాన్ రూల్ చేసి నియోజకవర్గాన్ని నాశనం చేసి పెట్టినారు. ఈరోజు మీరు ఏం చేస్తారంటే ఇవి చేస్తారు. ఈరోజు మేము కాన్స్టిట్యున్సీకి వాళ్ళని రానికుండా అడుగుతున్నది ఏమంటే, మేము వాళ్ళు వస్తే మాదేదేమో అవుతుందని కాదు. మీరు కాన్స్టిట్యున్సీకి వస్తా అన్నారు, మల్లయ్యకొండ కింద తీసుకొని స్వయాన మీ అన్న కొడుకు మా ఎంపీ, మన ఎంపీ మీడియా సమక్షంలో మల్లయ్యకొండ కింద ఉన్న 200 ఎకరాలను మేము మల్లయ్యకొండ ట్రస్ట్కి ఇస్తామన్నాడు. ఏది ఇచ్చినాడా? మీకు దురుద్దేశం లేదు కదా. మళ్ళీ ల్యాండ్ ఎందుకు చేస్తాను? నువ్వు ల్యాండ్ ఎందుకు పెట్టుకున్నావు? నా ప్రజలకు తెలియకపోవచ్చు, చదువుకోలేని ప్రజలకు, కానీ చదువుకొని నాకు తెలుసు కదా. నువ్వు కాంపన్సేట్ ల్యాండ్ కోసం పెట్టినావు. ఫారెస్ట్లో
ఐరన్ ఓర్ పర్మిషన్ తీసుకొని 78 to 80% ఐరన్ ఓర్ ఉంది మనకు నల్లబండ దగ్గర, మన సాధుకొండ దగ్గర. దాన్ని తీసుకొని దానికి కాంపోజిట్ ల్యాండ్ దీన్ని చేయాలని చెప్పి దురుద్దేశంతో నువ్వు ల్యాండ్ యాక్వైర్ చేసినావు. 200 ఎకరాలే కాదు, 37,000 ఎకరాలు నియోజకవర్గంలో. హైయెస్ట్ 9,700 ఎకరాలు ఒక్క పెద్దమణి మండలంలోనే చేసినాం. ఫ్రీ హోల్డ్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ నీ అనుచర వర్గంతో నీ మనుషులతోటి రిజిస్టర్ చేసుకున్నాం. ఈరోజు ఈ 37,000 ఎకరాల్లో మేము ఈ 6 మంది ఎంఆర్ఓలతో చేసి ఉన్న యంత్రాంగంతో, ఈ ఉన్న యంత్రాంగం ఏది ముందు 5 సంవత్సరాలు పనిచేసింది, ఆ యంత్రాంగంతోనే వెరిఫికేషన్ చేసి ఈరోజు 10,000 ఎకరాలు గవర్నమెంట్కి ఎన్నిక ఇవ్వగలిగినాం. ఇది కాదా మేము చేసింది? ఒకటినా ఇప్పుడు తంబలపల్లి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు కాబట్టి, ఈ ఇద్దరు నాయకుల మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారు, కార్యకర్తలు 2గా చీలిపోయారు అన్నసి కొంతమంది బలంగా ఆరోపిస్తున్నారు. వీటికి మీరు సమాధానం? కార్యకర్తలు ఎవరు చీలిపోలేదన్నా. ఈరోజు మాది ఈ 100 రోజులు సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేసినాం చూడండి, మా వీడియో. అంటే 2 వర్గాలు చేశారు అనేసి అంటున్నారే. వర్గాలు కాలే, ఏమీ కాలే. వాళ్ళు ఏంటంటే కొంతమంది ఇందాక ఈ స్వార్థపరులు, పార్టీ రంగేసుకున్న స్వార్థపరులు. ఇప్పుడు తంబలపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంతా ఏకతాటిపై ఉన్నదంట. ఖచ్చితంగా ఉంది. చిన్న ఉన్నాయి. ఆ చిన్నవి ఏంటంటే వాళ్ళు చెప్పే ఆరోపణలు. ఇప్పుడు మీరు చెప్తాను చూడ, కొందరు నాయకులు 2గా చీలుస్తున్నారు ఇదని వాళ్ళు చెప్తాను ఆరోపణలు చెప్తా. ఒక మండల కన్వీనర్కి, పేర్లు వద్దులే, ఒక మండల కన్వీనర్కి ఇంకొక వ్యక్తి అదే మండలంలో ఉన్న ఒక ఎక్స్ సర్పంచ్ చెప్పిన వ్యక్తికి మనము ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చింది. ఈ మండల కన్వీనర్కి 18 గ్రామాలు ఉన్నాయి మనకు వంకల చెరువు మండలంలో. ఈ 18 గ్రామాలు ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ 18 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉంటారు. కానీ ఆపోజిట్ అదే పార్టీలో ఉన్న ఇంకొక సర్పంచ్ అనేవాడికి ఒకటిస్తేనే ఇది కాదు, జయచంద్రారెడ్డి వేరే వాళ్ళకి ఇచ్చేసినారు. నేను ఇచ్చింది ఎవరికి? ఇంకొక మండల కన్వీనర్, మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. అంటే వీళ్ళంతా శంకర్ పెట్టిన బోర్డు కాబట్టి, ఇది ఆయన నామినేట్ చేసిన పోస్టులు కాబట్టి కొంత ఆయనకి ఏదో చేయాలా, లేకపోతే ఆయన చేసుకుంటే కాన్స్టిట్యున్సీలో ఎవరు ఉండరు, ఆయన అసలు రాడు, మనం ఏదో చేయాలా, పాడింది పాట ఆడింది ఆట అనుకుని ఈ స్వార్థం కోసం స్వార్థపరులు చేస్తాను ఆరోపణలు తప్ప నిజమైన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి 2 గాజీలు లేదు, 3 గాజీలు లేదు, అందరూ ఒకటిగానే ఉండవు, అందరూ చేస్తాను. వీళ్ళంతా నాకు తెలిసి మ్యాక్సిమం ఒక 10-15 మంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. మనమే వాళ్ళను పెద్దగా కన్సిడర్ చేసుకోనక్కర్లే, అంత అయిపోతారు. ఇంకొక మండల కన్వీనర్ జనసేన వాళ్ళకు ఇచ్చిన, జనసేనలకు 3-4 స్కూల్ చైర్మన్లు ఇచ్చినాము. ఇట్లా పొత్తులో భాగం అందరికి కలుపుకొని పోవాలా, అది కలుపుకొని పోకూడదు, వీళ్ళకే వేయాలి. ఇంకొక మండల కన్వీనర్ వేరే వాడు ఇంకొక నాయకుడు చెప్పిన వాళ్ళకు స్కూల్లో చైర్మన్. అంటే ఏంటంటే ఈ మండల కన్వీనర్ ఇంకొక వ్యవస్థ ఏదైనా కూడా అందరినీ కలుపుకొని పోయేటట్లు ఉన్న వ్యవస్థను తయారు చేసుకోవాలి. కానీ వీళ్ళు వాడుండకూడదు, ఈడుండకూడదు అని పోతే పార్టీ ఎట్లా బలపడతారు? కష్టం. ఇట్లాంటి వాళ్ళు కొందరు తప్ప వాళ్ళు కూడా ఇంకా 4-5 రోజులు అంతా సెట్ అయిపోతారు. ఈ పరిణామాలపైన మీరు ఏమన్నా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి? అందరికీ ఇచ్చినామన్నా కంప్లైంట్లు. మా అధిష్టానం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళకి ఇట్లా జరుగుతాయని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దీని మీద చర్య తీసుకుంటామని చెప్పినారు. అతి త్వరలో చర్య తీసుకుంటారు. ఓకేనా? త్వరలో తంబలపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో నెలకొన్న సమస్యలన్నీ పరిష్కారం కావాలని, మీరు నియోజకవర్గ అభివృద్ధికి, మన నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేసి వెనకబడ్డ తంబలపల్లిని ముందంజలోకి తీసుకెళ్లాలని మరోసారి కోరుకుంటూ, మీరు మా స్టూడియోకి వచ్చి మీ అభిప్రాయాలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.